అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికను సవాలు చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత మధుసూదన్ ఈసీని ఆశ్రయించారు. శశికళ ఎన్నికను రద్దు చేయాలని ఆయన లేఖ రాశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, తాజాగా ప్రిసైడింగ్ చైర్మన్ అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికను సవాలు చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత మధుసూదన్ ఈసీని ఆశ్రయించారు. శశికళ ఎన్నికను రద్దు చేయాలని ఆయన లేఖలో రాశారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ప్రిసైడింగ్ చైర్మన్ మధుసూదన్ ఈసీకి రాసిన లేఖ వివరాలేంటి? ముఖ్యమంత్రి కావాలనుకున్న శశికళ పైన పన్నీర్సెల్వం వర్గం అన్ని వైపుల నుంచి కూడా దాడులు ముమ్మరం కూడా చేసింది. ఉన్న అవకాశాన్ని వీటిని కూడా వదులుకోకుండా అన్ని రకాలుగా ఆమె పైన ఒత్తిడి కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను తొలగించేందుకు ప్రయత్నాలను వేగవంతం కూడా చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక అనేది కూడా తెలియదు. ఆమె ఎన్నికను పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పేసి ఆ పార్టీ ప్రిసైడింగ్ చైర్మన్ మధుసూదన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయితే ఈ మధుసూదన్ లేఖ రాయడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మొదటి నుంచి శశికళ శుభ్రం వైపు ఉన్నప్పటికీ కూడా శశికళకు జల్లకిచ్చి ఆయన పన్నీర్సెల్వం గూటికి చేరారు. అయితే ఆయన లేఖలో ప్రస్తావించిన అంశాన్ని చూసినట్లయితే పార్టీ నియమావళి ప్రకారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కావాలంటే పార్టీలో 5 ఏళ్ల పాటు సభ్యత్వం అనేది కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఈసీకి రాసిన లేఖలో మధుసూదన్ పేర్కొన్నారు. అయితే శశికళ 2012 మార్చిలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కాబట్టి ఇంకా 5 ఏళ్లు పూర్తి కాలేదు. 2017 మార్చికే ఆమెకు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయి, కానీ ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాలేదు. కాబట్టి ఆమె ఎన్నికను ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికను పరిగణలోకి తీసుకోవద్దని కూడా కోరారు. అయితే శశికళ ఎన్నిక సక్రమం కాదంటూ ఆ పార్టీకి సంబంధించిన బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఇదివరకే ఫిర్యాదు కూడా చేశారు. దీనిపైన ఈసీ వివరణ అడిగినప్పటికీ ఇంకా వివరణ అనేది కూడా అన్నాడీఎంకే పార్టీ ఇవ్వాల్సింది. అయితే పార్టీ ప్రిసైడింగ్ చైర్మన్ హోదా మధుసూదన్ లేఖ రాయడం అనేది ఇప్పుడు శశికళకు ప్రధాన సమస్యగా కూడా మారింది. కాబట్టి దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.